గాయ్స్ వచ్చేసారా? ఓకే, దిస్ ఈజ్ మై యూట్యూబ్ ఛానల్. నేను ఇది క్రియేట్ చేసి చాలా రోజులైంది, కానీ ఇప్పుడు ఏది పోస్ట్ చేయలేదు. సో దిస్ ఇస్ ది టైమ్ టు పోస్ట్. ఇప్పుడు నా ఎక్స్ప్రెషన్స్ చూసాను, అసలు భయపడకండి. అంతే. ఒక్కొక్కసారి నేను ఏంటి అని అంటే, గైస్ మీకు ఎంతమందికి తెలుసు మీ స్కిన్ టైప్ వల్ల, మీ స్కిన్ వల్ల మీకు కొన్ని కొన్ని డిసీజెస్ వస్తాయని? డిసీజెస్ అంటే పెద్ద పెద్దవి కాదు, చిన్న చిన్న అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఫోరెడ్ మీద పింపుల్స్, నోస్ మీద పింపుల్స్, చీక్స్ మీద పింపుల్స్, ఇవన్నీ రావడానికి రీజన్స్ ఏమనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ నేను ఆ కామెంట్స్కి రిప్లై ఇస్తాను. బట్ నేను కూడా ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఏంటి అని అంటే, చాలామందికి ఇప్పట్లో అయితే వాటర్ ప్రాబ్లం చాలా ఉంది కాబట్టి డాండ్రఫ్ అనేది చాలా వరకు వస్తుంది. ఎందుకంటే చాలా ప్లేసెస్లో సాల్ట్ వాటర్ అనేది వస్తుంది, అండ్ కొన్ని ప్లేసెస్లో వాటర్ కూడా సరిగ్గా ఉండవు, లైక్ ఆ ఏరియాని బట్టి, లేకపోతే అలా. అండ్ చాలామంది ఏంటి అంటే, మెయిన్ రీజన్, మీరు ఏదైతే టవల్ మీ హెయిర్కి యూజ్ చేస్తున్నారు, మీరు తల స్నానం చేసినప్పుడు ఏ టవల్తో అయితే మీరు తుడుస్తారో దాంతోనే ముఖం మీద మాత్రం అస్సలు తుడుచుకోకండి ప్లీజ్. అండ్ సీరియస్లీ రిక్వెస్టింగ్. ఎందుకు అని అంటే, ఒక మంచి ఫేస్ అని, మీ గ్లోగా ఉన్న మీ ఫేస్ని చెడదోపుతుంది అని అంటే అదే గైస్. ఎందుకు అని అంటే, చాలామందికి హెయిర్ స్ప్లిట్స్ ఉంటాయి, డాండ్రఫ్ ఉంటుంది హెయిర్లో. చాలామందికి డాండ్రఫ్ వచ్చిన తర్వాత చాలామంది ఇలా ఇచ్చింగ్ అవుతుందని చెప్పి దురద పడుతుందని గోకి గోకి దాన్ని పుండ్లు చేస్తారు. ఆ పుండ్లు ఒక్కొక్కసారి చీమ్ కూడా పడుతుంది. అట్లాంటప్పుడు అది ఏదైతే ఉందో అదంతా మీ ఫేస్కి, మీరు మంచిగా తుడవడం అన్న పైనుంచి ఉరికి ఇట్లా తుడుస్తారా? లేదు, వేసి రుద్దుతారు. అది తీసుకొచ్చి మళ్ళీ ఫేస్కి వేసి రుద్దుతారు. అట్లా చేయకండి. వీలైతే ఫేస్ని టవల్ లాగా ఏం లేక యూజ్ చేయకుండా ఏదైనా టిష్యూతో క్లీన్ చేసుకోండి, లేకపోతే ఫేస్ కంటే ఒక సపరేట్ నాప్కిన్ పెట్టుకోండి, దాంతోనే క్లీన్ చేసుకోండి. అండ్ మెయిన్ థింగ్, మీరు ఎప్పుడైతే ఫేస్ని లైక్, నాకు చెప్పడం రాదు, ఇదే ఫస్ట్ రీల్ కదా, క్లీన్గా పెట్టుకుంటారో, ఎప్పుడైతే మీరు మీ ఫేస్ని గ్లో చేసుకుంటారో, మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారో, మిమ్మల్ని ఎవరిని ఆపలేరు. ఎందుకనంటే మీరు ది బెస్ట్ అన్నట్టుగా అనిపిస్తారు. ఒక పర్సన్ మనల్ని చూడంగానే ఫస్ట్ ఇంప్రెషన్ వచ్చేసి లుక్స్తో వస్తుంది, తర్వాత వచ్చి మాటలతో, కన్వర్జేషన్తో స్టార్ట్ అవుతుంది. సో కొంతమంది లుక్స్ దగ్గరే ఆగిపోతారు. లైక్, ఈ పిల్ల ఏంట్రా ఇంత డార్క్ స్కిన్ ఉంది, ఫేస్ మీద పింపుల్స్ ఉన్నాయి అనుకుంటారు. అబ్బాయిలకైతే ఈడు హెయిర్ స్టైల్ ఇలానే ఉంది, ఈడు ఇలానే ఉన్నాడు, వీళ్ళు వాళ్ళకా అని అనుకుంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఇప్పట్లో మెయిన్గా అని ఒక వర్డ్, చప్రి లాగున్నారు. సో మనం కూడా కొంచెం స్టైలిష్గా కనిపించాలి అని అంటే కెరీర్ మీదే కాదు ఫోకస్, నీ అందం మీద కూడా పెట్టు. అందరూ నీ కెరీర్నే అంటారు, నిన్ను ఏం సాధిస్తలేవు అంటున్నారు అని చెప్పి కెరీర్ మీద ఫోకస్ పెడుతున్నావు. నీ అందం మీద కూడా పెట్టు, వాళ్ళకి చెప్పాలి కదా. అరే బాబు అని అనేటోళ్ళు కూడా ఉండాలి, అబ్బో అనేటోళ్ళు కూడా ఉండాలి. సో అదనమాట. అండ్ ఫోరెడ్ మీద పింపుల్స్ రావడానికి కారణం డాండ్రఫ్. ఎప్పుడైతే మీరు కూమ్ చేస్తారో అప్పుడు కూడా డాండ్రఫ్ అనేది రాలుతుంది, అది ఫోరెడ్ మీద స్ప్రెడ్ అవుతుంది, ఫేస్ మీద అంతా పడుతుంది. కాబట్టి మెయిన్ ఫోరెడ్ మీద, చిన్ మీద రావడానికి కారణం డాండ్రఫ్. మీకు డాండ్రఫ్ ఉంటే దానికి నాకు కామెంట్ చేయండి. మీకు హోమ్ రెమెడీస్ కావాలంటే హోమ్ రెమెడీ అని కామెంట్ చేయండి. లేదు మాకు మంచి ప్రోడక్ట్ కావాలి అని అంటే ప్రోడక్ట్ అని చెప్పి కామెంట్ చేయండి.
నేను మీకు కంపల్సరీ వాటి లింక్స్ పంపిస్తాను ప్రోడక్ట్స్కి. అండ్ అవి ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను. అండ్ రెమెడీ కూడా చెప్తాను. రెమెడీ గురించి ఒక సపరేట్ వీడియో చేస్తాను, వీడియో మీకు పంపిస్తా. అండ్ గైస్, యూట్యూబ్లో ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో, నా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో చేసేవాళ్ళు ప్లీజ్ యూట్యూబ్లో కూడా నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కొత్తగా చూసేవాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ కొట్టండి. అండ్ గాయస్, మీకు ఒకటి చెప్పాలా, లైక్ కొంతమంది ఇప్పట్లో ట్యాన్ వస్తుంది, డార్క్ స్కిన్, డెడ్ స్కిన్, అది ఇది అని చెప్పి ఏమంటే ఆ సోప్స్ వాడుతున్నారు, ప్రోడక్ట్స్ వాడుతున్నారు. అవేవి వాడకండి. అంటే వాడకండి అంటే అలా అని కాదు, ఎస్పెషల్లీ డార్క్ స్కిన్ వాళ్ళు, నా స్కిన్ టోన్ వాళ్ళు మాత్రం మీరు అవి యూస్ చేయకండి. ఇఫ్ మీ నెక్ చాలా డార్క్గా ఉంది, చాలా ట్యాన్ అయిపోయింది అని అంటే ఓకే, యూస్ చేయండి. బట్ స్కిన్ ఇది వాడితే మనం తెల్లగా అవుతాము, స్కిన్ కలర్ చేంజ్ అవుతుంది, స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది అని అనుకొని మాత్రం అస్సలు వాడకండి. టైం వేస్ట్, మంచిగా ఉన్న ఫేస్ని ఖరాబ్ చేసుకుంటారు. అండ్ పుట్టుకతో వచ్చిన దాన్ని ఎవరేం చేయలేరు గాయస్, ప్లీజ్ ట్రస్ట్ దట్. ఎందుకు అనంటే మీరు పుట్టడమే బ్లాక్ కలర్గా పుట్టారు, డార్క్ స్కిన్, దాన్ని మీరు వద్దనుకున్నా అది పోదు. ఇఫ్ మీరు మంచి హోమ్ రెమెడీస్ వాడుతున్నారు లేదా ఏదైనా ప్రోడక్ట్స్ వాడుతున్నారు అన్నప్పుడు మీ స్కిన్ గ్లోగా అనిపిస్తుంది, మీరు ఒక లైక్ మంచి స్కిన్ గ్లో వచ్చి బ్రైట్నింగ్గా కనిపిస్తారు. అంతేగాని డార్క్ స్కిన్ మాత్రం ఎప్పుడూ వైట్ కాదు. ఇఫ్ మీరు పుట్టడం వైట్గా పుట్టి తర్వాత డార్క్ స్కిన్ మీకు వచ్చింది అని అంటే మీరు ట్రై చేయడంలో తప్పలేదు. కానీ మీరు పుట్టడమే డార్క్ స్కిన్గా పుట్టి మళ్ళీ వైట్ అవ్వడానికి అవి ఇవి అని యూజ్ చేసి మీ ఫేస్ని మాత్రం అస్సలు ఖరాబ్ చేసుకోకండి ప్లీజ్. ఎందుకు అని అంటే దేవుడు ఎంత మంచి ఫేస్ ఇచ్చాడు నీకు, ఎందుకు చెప్పు. ట్రై చెయ్యి, హోమ్ రెమెడీస్ ట్రై చెయ్యి, ప్రోడక్ట్స్ వాడకు. ఆ ప్రోడక్ట్స్ ఈ ప్రోడక్ట్స్ వాడడానికి వేస్ట్ కదా, టైం వేస్ట్. నీ స్కిన్ ఇప్పుడు ఒక ప్రోడక్ట్లో ఒకటే ఉంటుంది, నువ్వు వైట్ అవ్వడానికే ఉంటుంది అన్న ఉంటే ఓకే, యూ కెన్ యూస్. కానీ ప్రోడక్ట్స్లో అలా ఉండదు కదా. నీ ట్యాన్ పోవడానికి, నీ డెడ్ స్కిన్ పోవడానికి, నీ డార్క్ సర్కిల్స్ పోవడానికి, నీకు పింపుల్స్ ఏమైనా ఉంటే అవి రెడ్యూస్ అవ్వడానికి, అండ్ నీకు ఏదన్నా పిగ్మెంటేషన్ లాంటివి ఉంటే అవి రెడ్యూస్ అవ్వడానికి, నీకు హైడ్రేట్ ఇవ్వడానికి, చాలా వరకు అన్నీ ఉంటాయి. ఇన్ని సొల్యూషన్స్ పెడితే దాంట్లో ఏవేవో కలిపితే కానీ నీకు అవన్నీ కాదు. అలాంటిది నువ్వు నీ డార్క్ స్కిన్ నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి నువ్వు చేసుకుంటే మాత్రం ఏం కాదు. సో అంటే ఏం కాదు అని అంటే వాడితే ఏం కాదు అనట్లేను, అది రిజల్ట్ ఏముంటుంది అంటున్నా. సో హోమ్ రెమెడీస్ నీకు టైం లేదు అని అంటే ఒక 10 minutes అబ్బా, మార్నింగ్ ఒక 10 minutes, ఈవినింగ్ ఒక 10 minutes, డేలో ఒక 10 minutes దొరకదా నీకు చెప్పు? డేలో ఒక 10 minutes, అది కూడా దొరకదు అని అంటే సరే నువ్వు ఇట్లనే ఉంటా అంటే నీ ఇష్టం, ఉండు. కానీ నాకేంది, నేను చెప్పేదే చెప్తా. మారాలనిపిస్తే మాత్రం మారు. ఎట్లా మారాలి అని అంటే దీనమ్మ, అరే ఈ పిల్లనేనా, ఈ పిల్లగాడేనా, వామ్మో ఈడేందిరా ఇంత అందంగా అయిండు, అరే ఈ పిల్ల ఏందిరా ఇంత క్యూట్గా ఉంది, ఇట్లా అనాలి. అట్లా అన్నప్పుడు మురిసిపోకండి. వాళ్ళు కొంతమంది మీరు గుడిసిపోవాలని కూడా చెప్తారు. సో అట్లా అన్నప్పుడు మురిసిపోకండి, జస్ట్ ఏంటి ఈ వీడియో మరీ లాగ్ అయిపోతున్నట్టుంది. ఫస్ట్ వీడియోలో లాగ్ చేస్తే మంచిగా ఉండదు కదా. సో బాయ్ బాయ్.